చూస్తున్నాం. అలాగే ఎప్పటికప్పుడు ఈ ట్రాఫిక్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎక్స్లో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు. వి ఆల్ నో మన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకి ప్రత్యేకంగా ఒక పేజ్ ఉంది. సో అక్కడ ఏ రూట్స్ క్లోజ్ అయ్యాయి, ఏ రూట్స్ ఓపెన్ అయ్యాయి, ఎటు డైవర్ట్ చేస్తున్నారనే అప్డేట్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నారు. వాటిని ఫాలో అవ్వండి అని కూడా రిక్వెస్ట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. సో అవసరమైతే మాత్రమే బయటికి రండి అని చెప్తున్నారు. ఉరుములు మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడొద్దు అని చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, కాలువల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త పడండి. రైతులు పంటలను, ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో నిల్వ చేసుకోవాలని ఐఎండీ చేసినటువంటి హెచ్చరికలు. సో ఆగస్టు మొదటి పక్షంలో తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అని ఐఎండీ హెచ్చరికలు జారీ చేయడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మనం ఈ మంత్లో, ఎస్పెషల్లీ ఈ మంత్ స్టార్టింగ్ ఫస్ట్ 2 వీక్స్లో చాలా తీవ్రమైనటువంటి వర్షాలు, రెగ్యులర్గా పడే వర్షాల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఏపీలో కూడా రాబోతున్నటువంటి 2 to 5 డేస్ వరకు ఈ వర్షాలు ఉండే, అంటే ఆల్మోస్ట్ ఈ వీకెండ్ వరకు కూడా చాలా తీవ్రమైన వర్షాలు ఉండబోతున్నాయి అంటూ ఐఎండీ భారత వాతావరణ శాఖ తెలియజేస్తుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం ఈ ప్రాంతాల్లో, కొన్ని రాయలసీమ జిల్లాల్లో కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి ఇక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరోవైపు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. పిడుగులు పడే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తున్నారు. రైతులు, మత్స్యకారులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఏపీలో కూడా ఇదే హెచ్చరికలు. పిడుగులు పడుతున్న సమయం కాబట్టి చెట్ల కింద నిలబడొద్దు, వాగులు వంకలు దాటేందుకు ప్రయత్నించొద్దు, వర్షాల సమయంలో అవసరమైతే మాత్రమే ప్రయాణించండి, రైతులు కోసిన పంటను సురక్షిత ప్రదేశాల్లో నిల్వ ఉంచుకోవాలి. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో మరొక 5 రోజుల పాటు, అంటే ఆల్మోస్ట్ ఈ వీకెండ్ వరకు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అంటూ హెచ్చరికలు జారీ చేయడం మనం చూస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సురేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్,